హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో అప్డేట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఈరోజు మనం ఎంతో ఈజీగా అయిపోయే బగారా రైస్ చేసుకుందామండి రైస్ కుక్కర్లో. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా దినుసులండి. 1½ స్పూన్ ఆయిల్, 1½ స్పూన్ గీ అండి. చూడండి, నేను ఆయిల్ గీ రెండు యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుందాం. స్టార్ అనేసరి చెక్క, లవంగ, యాలకులు, కొంచెం షాజీరా వేసుకున్నామండి. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి కారం కోసం. నేను ఇంకా కారం ఏమి యాడ్ చేయను. ఆనియన్స్ కూడా వేసాను. ఇవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి. పచ్చివాసన పోయేటప్పుడు ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వస్తుందండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని యాడ్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ అట్లా ఫ్రై చేసేసుకొని రైస్ కుక్కర్లో యాడ్ చేసుకుందామండి. మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి మేము 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాము. ఇదండి, దాంట్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కుక్కర్ ఆన్ చేసుకుందామండి. నేను హాఫ్ అన్ అవర్ ముందే రైస్ పెట్టుకున్నాను. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు ఆయిల్ కూడా కొంచెం తగ్గించుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసుకున్నామండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం పుదీనా వేసుకున్నాము. ఒక 1/2 చెక్క లెమన్ అండ్ కొంచెం పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం చెక్క, లవంగ, యాలకులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఇక్కడ చూపించినట్టు కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ అక్కడ 1 స్పూన్ వేసాము, సో ఇక్కడ కొంచెం తక్కువే వేసాను. జాగ్రత్త అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు ఆయిల్ చుట్టుతుంది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసానండి. కొబ్బరి పేస్ట్లో నేను ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగ అన్నీ వేసి పేస్ట్ చేశాను. అంటే ఇంక సపరేట్గా ధనియాల పొడి వేయకుండా ఈ పేస్ట్ కొంచెం వాటర్ వేసి బాగా స్మూత్ పేస్ట్గా చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు. అది అయిపోయాక ఒక కప్పు టమాటో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఉప్పు వేస్తే కొంచెం త్వరగా ఉడుకుతుందండి టమాటాలు. ఇప్పుడు మూత పెట్టేసామండి, ఉడుకుతాయి టమాటాలు. చూద్దాము. ఆల్మోస్ట్ అలా ఉడికాయండి. ఇంకొన్న వాటిని కొంచెం స్మాష్ చేస్తే ఉడికిపోతుందండి. ఆ గంటతోనే కొంచెం స్మాష్ చేసేద్దాము టమోటాలని. అంతే అండి, బాగా వేగిపోయింది మసాలా కూడా. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం వేసుకుందాము. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు 1 స్పూన్ వేసాము, ఇప్పుడు 1 స్పూన్ వేసుకుందాము. మనకి చికెన్ కర్రీలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుందాం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఈ మసాలాని ఫ్రై చేసేద్దామండి. ఈ మసాలా చికెన్లోకి కలిసేలాగా తిప్పుదాము. జాగ్రత్త అండి, ముక్కలు చెదరకుండా తిప్పాలి. ఇదిగోండి, ఇక్కడ తిప్పేసాను, మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు నేను వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేద్దామండి. ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చి ఉంటుంది. అదిగోండి, మేము వాటర్ యాడ్ చేయకుండానే చికెన్లోంచి వాటర్ వచ్చింది చూడండి. ఎట్లా పడితే అట్లా కలపొద్దండి, ఒక సైడ్ నుంచి కలుపుకోండి, లేదంటే ముక్క ఇరిగిపోతుంది. మేము కొంచెం ఫ్లెష్ పార్టే తెచ్చుకున్నామండి. బోన్స్ పార్ట్ ఎక్కువ తినకూడదు అంట, అందుకే ఫ్లెష్ పార్టే తెచ్చుకున్నాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేద్దామండి. గరం మసాలా కొంచెం ఎక్కువే పడుతుంది, కొంచెం ఎక్కువే వేసుకోండి. నీసు వాసన అవి ఇవి తెలియకుండా ఉంటాయండి, అందుకని. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొంచెం మ్యారినేట్ చేసిన బౌల్ ఉంది కదండి, ఆ బౌల్లోనే కొంచెం వాటర్ వేసి పెట్టుకున్నాను. అది కలిపేసుకున్న తర్వాత ఆ వాటర్ పోసేద్దామండి. ఎందుకంటే మసాలా కొంచెం ఆ బౌల్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ పోసేస్తే సరిపోతుంది.
అంతే అండి, మనం వాటర్ ఇందులో యాడ్ చేసింది ఇంతే అండి. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసి మూత పెట్టేసుకుందామండి, ఒకసారి అట్లా కలిపేసి. వాటర్ అంతా ఇనికిపోవాలండి. మూత పెట్టేసుకుందాం, నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మోస్ట్లీ వాటర్ ఇనికిపోయింది, ముక్క కూడా హాఫ్ కంటే కొంచెం ఎక్కువే ఉడికిపోయిందండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం, ఇంకొంచెం ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుతుండాలండి అట్లాగా, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు చూడండి, చికెన్ కూడా ఉడికిపోయింది కంప్లీట్గా. ఇంకొక 5 మినిట్స్లో దింపేయచ్చండి. 5 మినిట్స్లో దింపేయాలన్నప్పుడు చికెన్ మసాలా యాడ్ చేయాలి. ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాము. దాన్ని ఒకసారి కలిపేసుకుందాం. చికెన్ మసాలా వేసి పుదీనా కొత్తిమీర వేసాక 2 to 5 మినిట్స్ అండి. ఇదిగోండి చూడండి, 5 మినిట్స్ తర్వాత నాకు ఉన్న వాటర్ కూడా కొంచెం ఆవిరైపోయింది. చికెన్ మసాలా వేయగానే కొంచెం కూర థిక్నెస్ వస్తుందండి. ఒక్కసారి మూత పెట్టేసుకుందాం, సరిపోతుంది. చూడండి, ఇప్పుడు జస్ట్ అంతా ఉడికిపోయి లైట్గా ఆయిల్ కూడా బయటకు వచ్చేసి అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.